తెలంగాణలో కులగణన కోసానికి ఇంటింటి సర్వే చేసిండ్రు కదా. ఇక ఆ ముచ్చట్ల గురించి అరుచుకుందామని ఇవాళ సీఎం రేవంత్ అన్న మంత్రులు సీనియర్ లీడర్లు అధికారులతో మీటింగ్ పెట్టిండు. మరి ఆ మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకున్నారు, ఏం కథ అనేది తెలవాలంటే ఈ వార్త పురాగా చూడాల్సిందే. చలో మరి కానివ్వండి. సమగ్ర కులగణన మీద కమాండ్ కంట్రోల్ సెంటర్ల సమీక్ష చేసిన సీఎం రేవంత్ అన్న దాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు అధికారులను అభినందించిండు. రాష్ట్రంలో చేసిన సమగ్ర ఇంటింటి సర్వే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. జాతీయ స్థాయిలో మనం చేసిన సర్వేను అందరూ తారీఫ్ చేస్తున్నారని అన్నాడు. ఈ సర్వే ముసాయిదా కూడా సిద్ధమైంది. పూర్తి నివేదికను ఫిబ్రవరి 2వ తారీఖు లోపట్నే కేబినెట్ సబ్ కమిటీకి ఇస్తామని అధికారులు సీఎం కు చెప్పిండ్రు. ఇగటు బీసీ డెడికేషన్ కమిషన్ కూడా రిపోర్ట్ ఇస్తే పరిశీలన బీసీలకు రిజర్వేషన్లు పెంచే దాని గురించి ఆలోచన చేసి పంచాయతీలకు ఎన్నికలు పెట్టాలని సర్కార్ ఆలోచన చేస్తున్నదట. సర్పంచ్ల పదవీకాలం అయిపోయి ఫిబ్రవరి 1వ తారీఖు వచ్చిందంటే ఏడాది గడుస్తుంది. ఇగిటు మున్సిపాలిటీల పదవీకాలం కూడా ఒడిచింది. కాబట్టి జల్దీనే ఎన్నికలు పెట్టనీకి సర్కార్ చర్యలు తీసుకుంటున్నదట. ఇగియాల సీఎం రేవంత్ అన్న పెట్టిన మీటింగ్ మీద మాజీ మంత్రి హరీష్ రావు సారు గరానికచ్చిండు. ప్రజాపాలన అంటివి, సీఎం క్యాంప్ ఆఫీస్ల ప్రజా దర్బార్ అంటివి, ప్రతిరోజు ప్రజలను గలుస్తా అంటివి గాని ఏడాది కాలంగా ప్రజలకు ముఖం చూపియకపోతివని విమర్శించిండు. అయితే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచి లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కాంగ్రెస్ మార్కు ప్రజాపాలన నడుస్తున్నదని ఫైర్ అయిండు. పోలీసు పహారా నడమ గ్రామ సభలు పెడుతున్నారు. పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ల ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటున్నారని కోపానికచ్చిండు. అవు మరి హరీష్ అన్న అన్నది కూడా వాజిబ్ ముచ్చట్నే. కేసీఆర్ ప్రగతి భవన్లనే ఉంటుండు, సెక్రటేరియట్ కు అత్తనే లేడు, గడీల పాలన చేస్తున్నాడని అప్పట్ల రేవంత్ అన్న బగ్గనే ఫైర్ అయ్యేది. మరిప్పుడు సీఎం కుర్చీలో కూకున్నాక రేవంత్ అన్న కూడా గదే పని చేయబట్టే 100 కోట్ల రూపాయలు పెట్టి సచివాలయం కట్టిస్తే అయితే కమాండ్ కంట్రోల్ లేకుంటే జూబ్లీ హిల్స్ ఉన్న సంతింట్లనే అధికారులు మంత్రులతోని సమావేశాలు పెడుతుండబట్టే. మరి నీతులు మందికే గాని మాకు కాదా అనుకుంటున్నాడో ఏందో తెలియదు గాని రేవంత్ అన్న సీఎం కాకముందు ఎన్నో చెప్పిండు గాని ఇప్పుడు మాత్రం అవన్నీ పాటియకపోవుట్ల చాలా మంది గిదేం పద్ధతని గులుగుతున్నారు. చూడాలి మరి ఇప్పటికైనా సీఎం రేవంత్ అన్న సెక్రటేరియట్లనే మీటింగులు పెడతాడో లేకుంటే గిట్లనే చేస్తాడో.